మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి, అన్న, భర్త ఇలా అందరూ మహిళలను తక్కువ చేసేవారేనని ఆమె అన్నారు. మహిళలు లేకపోతే సృష్టే లేదు అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారని కవిత చెప్పారు. మహిళలు లేకుండా అసలు తెలంగాణ ఉద్యమమే లేదని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధనలో మహిళల పాత్రే కీలకమని అన్నారు. పెద్ద ఇల్లు చిన్న ఇల్లు, పెద్ద కులం చిన్న కులం అని ఉండదు. మన మహిళలు అంతా ఒకటే కులం. ఎందుకోసం? మొత్తం అండర్ కరెంట్గా మనకున్నది ఆవేదనే. ఏ ఇంట్లో పుట్టినా వివక్షనే, ఏ ఇంట్లో పుట్టినా డిస్క్రిమినేషనే, ఏ ఇంట్లో పుట్టినా నువ్వు తెలివిలేని దానివి అని మొదలు పెడతాడు భర్త. ఎక్కువ ఏమన్నా మాట్లాడబోతే ఉండవే నీకేం తెలివి ఉందంటాడు. తండ్రి అదే అంటాడు, భర్త అదే అంటాడు, అన్న అదే అంటాడు. బయటకు వెళ్తామంటే మనకన్నా చిన్నోడైన తమ్ముడైనా తోడిచ్చి పంపిస్తారు తప్పితే మనల్ని ఒంటరిగా పంపించరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టారు. అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్ళే చేతగాని లేదు వాళ్ళు, కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు. స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది.